హాయ్ అండి. అందరికీ తెలిసిందే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో హైడ్రా ఈ హైడ్రా విషయంపై మరి కొంతకాలం తర్వాత మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు. మళ్ళీ నిన్న ఒక కార్యక్రమం, హైడ్రా ఆగేదే లేదు, కూల్చాల్సిందే అంతే. యాక్చువల్ గా చెప్పాలంటే హైడ్రా అనే ఒక డిపార్ట్మెంట్ తీసుకొచ్చినప్పుడు, అధికారులను తీసుకొచ్చినప్పుడు మెజార్టీ పీపుల్స్ అందరూ కూడా స్వాగతించారు, మాతో సహా అందరం కూడా అది మంచిది అని చెప్పేసి. హైడ్రా తీసుకురావటం మంచిదే, కానీ వాళ్ళు అనుసరించే తీరు, వాళ్ళు చేస్తున్న ప్రాసెస్, ఆ ప్రాసెస్ ఒకటే బాగలేదనే ఫస్ట్ నుంచి కూడా మొత్తుకుంటున్న సంగతి. ఎందుకంటే హడావుడిగా ఖాళీ చేయి అని చెప్పేసి ఇంట్లో కూడా సామాన్లు సర్దుకోనివ్వకుండా హైడ్రా అధికారులు మరి చాలా కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యేటట్టుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. నిన్న ఏదైతే అన్నారో ప్రతి ఒక్కరిది కూల్చేస్తామని చెప్పేసి, దాంట్లో సందర్భంగా కేటీఆర్ ఫామ్ హౌస్, హరీష్ రావు ఫామ్ హౌస్, సబితా ఇంద్రారెడ్డి ముగ్గురు కొడుకుల ఫామ్ హౌస్లు కూడా కూల్చేస్తామని చెప్పేసి అన్నారు. అనలేదు, అడిగారు, కేటీఆర్ నీ ఫామ్ హౌస్ కూల్చాలా వద్దా నువ్వే చెప్పని చెప్పేసి. అంటే కేటీఆర్ ఆపితే ఆపుతారా మీరు? ఎలా ఆపుతారు? అంటే పేదోడికి ఒక న్యాయం, ఉన్నవాడికి ఒక న్యాయమా? అసలు ముందు నుంచి మెజార్టీ పీపుల్స్ మొత్తుకునేది ఏంటంటే, ఫస్ట్ పెద్దవాళ్ల దగ్గర నుంచి రండి. ఎవరైతే అక్రమంగా ఫామ్ హౌస్లు గాని, బిల్డింగులు గాని, స్కూళ్లు గాని ఏదైతే కట్టారో వాళ్ళవన్నీ కూల్చిన తర్వాత పేదవాడి దగ్గరకు రండి. ముందే పేదవాళ్ల మీద ఎందుకు పడుతున్నారు? మధ్యతరగతి నిరుపేద కుటుంబాలని ఎందుకు, వాళ్ళ కుటుంబాలని బజార్కి ఈడుస్తున్నారు? అదే ఉన్నవాళ్ళు లక్షాధికారులు అనుకోండి, వాళ్ళ ఫామ్ హౌస్ కూలిస్తే వాళ్ళకి వచ్చిన నష్టం ఏమి లేదు, వాడి ఇంట్లో వాడు బతుకుతాడు. వాడు స్కూల్ కూల్చినా వాడికి వచ్చిన నష్టం లేదు, వాడి ఇంట్లో వాడు ఉంటాడు. కానీ ఉన్న ఒక్కింటిని, పేదవాడు ఒక్కింటిని ఎందుకు కూలుస్తున్నారనేది చెప్పేస్తే పబ్లిక్ రియాక్షన్. ఈ రియాక్షన్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఏం పేదవాడి దగ్గర నుంచే ఎందుకు పోవాలి, పెద్దోడి దగ్గర నుంచి పైనుంచి ఎందుకు రాకూడదు? వాళ్ళ ఫామ్ హౌస్ కూల్చొచ్చు కదా, కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చొచ్చు, హరీష్ రావుది అన్నారు, ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి ముగ్గురు కొడుకులది అన్నారు, మరి పల్లా రాజేశ్వర రెడ్డిది అన్నారు, పట్నం మహేందర్ రెడ్డిది అన్నారు, ఓవైసీ స్కూల్ బిల్డింగ్ అన్నారు. ఇంకా అనేక రాజకీయ నాయకులు చాలా మంది, కాంగ్రెస్ గాని, బీజేపీ గాని, మరి టీఆర్ఎస్ గాని, అందరి నాయకులు కబ్జాల్లో ఫామ్ హౌస్లు కట్టారని, కబ్జాల్లో బిల్డింగులు కట్టారని, కబ్జాల్లో వెంచర్లు వేసి ప్లాట్లు అమ్మారని చెప్పేసి అని అంటున్నారు. ముందు వాళ్ళని బజార్కి ఇడ్చండి అయ్యా బాబు రేవంత్ రెడ్డి గారు. ముందు వాళ్ళని బజార్కి ఇచ్చిన తర్వాత మధ్యతరగతి కుటుంబాలకు రండి, పేదవాడి దగ్గరకు రండి, అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆహ్వానిస్తాం. మీ అన్న తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చిన ఉన్నారు, ఏమైంది అది? వాళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళని సేఫ్ జోన్ లో ఉంచేసి ఫస్ట్ పేదవాడి దగ్గరకు వస్తే, పేదవాళ్ళని కూల్చిన తర్వాత ఎవడో ఒకడు కోర్టుకేసి ఈ హైడ్రా కోర్టు స్టే ఇచ్చి ఆఫ్ చేస్తే అప్పుడు నష్టపోయేది ఎప్పుడు? ఎవరు? పేదవాడా, ఉన్నవాడా? ఎవరు నష్టపోతున్నారు? ఏంటి మీ ప్రాసెస్ ఏంటి అసలు? మీ కక్ష పేదవాడిపైనా, ఉన్నవాడిపైనా? ఉన్నవాడిని కాపాడుకుంటూ ఇప్పుడు కేటీఆర్ ని, హరీష్ రావుని, మరి సబితా ఇంద్రారెడ్డిని, మరి ఇట్లా పట్నం మహేంద్రని, ఓవైసీ, ఇలా బిల్డింగులు, మల్లారెడ్డి, రాజేశ్వర రెడ్డి, ఇలా బిల్డింగులన్నీ కాపాడుకుంటూ ఏం సందేశం, ఏం మెసేజ్ ఇద్దామని తెలంగాణ ప్రజలకు మీరు? ఫస్ట్ పేదవాడే మీ కళ్ళల్లో కానొస్తున్నాడా? కనీసం వాళ్ళ సామాన్లు కూడా బయటికి తీసుకునివ్వట్లేదు. వ్యాపారస్తులు గోడమ్స్ లో పెట్టుకున్న సామాన్లు బయటికి తీసుకునివ్వట్లేదు. ఏం జరుగుతుంది తెలంగాణలో? పేదవాడే ఎందుకు మీకు అంత టార్గెట్? ఫస్ట్ హైడ్రా డిపార్ట్మెంట్ ని ఇంతమంది స్వాగతించిన తర్వాత, మెజార్టీ పీపుల్ స్వాగతించిన తర్వాత, మీరు పేదవాడి దగ్గరకు పోయి ఎందుకు బదనామవుతున్నారు? ఎందుకు చీప్ అవుతున్నారు? ఎందుకు ఈ చిల్లర పనులు అన్నట్టుగా ఎందుకు మీరు కుటుంబ సభ్యులతో సహా పచ్చి బూతులు తిట్లు తింటున్నారో నాకు అర్థం కావట్లేదు. అదే మీరు ఇలా ఫామ్ హౌస్లు అని చెప్పారు కదా, మీరు నిన్న బహిరంగ మీటింగుల్లో అక్టోబర్ 3వ తారీఖు బహిరంగ మీటింగ్ లో పబ్లిక్ గా ఇన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి, కూల్చేస్తానన్నారు. కూల్చండి, కూల్చిన తర్వాతనే పేదవాడి దగ్గరకు రండి. పేదవాడు ఉన్నది వాళ్ళకి ఒకటే ఇల్లు, వాళ్ళు ఎటెళ్ళాలి అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ముందు ఫామ్ హౌస్లు కూల్చండి. ఫామ్ హౌస్లు కూల్చిన తర్వాత మూసి సుందరీకరణ 1,50,000 కోట్ల ప్రాజెక్టా మీది? ఏంటి మీ ప్లాన్ ఏంటి? పూర్తిగా క్షుణ్ణంగా చెప్పండి. ఏదో నాగార్జున గారితో ఒక ఎన్కన్ఫర్మ్ వాళ్ళు ఒకటి పూర్తి చేసినంత మాత్రాన అందరికీ కూల్చినట్టు కాదు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు, ప్రతి ఒక్క వ్యాపారస్తులు మొత్తం ముందు ఎవరైతే కబ్జా చేశారో, ఎవరైతే అక్రమ కట్టడాలు ఉన్నారో వాళ్ళందరి కూల్చిన తర్వాత మీరు పేదవాడి దగ్గరకు వస్తే మిమ్మల్ని ఖచ్చితంగా ఆహ్వానించి, హర్షించి, అవసరమైతే మీకు ఒక సన్మానం చేసైనా సరే
పలానా ముఖ్యమంత్రి చాలా మంచి పని చేశాడని చెప్పేసి మెచ్చుకుంటాం తప్ప ముందు ముందు పేదవాడి దగ్గరకు వచ్చి పేదవాడు పొట్టగొట్టి పేదవాడు బ్రతుకుల్ని బజారుకి ఇచ్చి తర్వాత కోర్టులకు ఎక్కి స్టే విధించుకొని పెద్దోళ్ళంతా సేఫ్ జోన్ లో ఉండేటట్టు మీ ప్రయత్నాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పటికైనా ఆలోచించి మీరు ఏదైతే మీ లిస్ట్ లో ఎవరైతే పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయో అది ఏ పార్టీ వాళ్ళన్నా కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, నీవాడు కానివ్వండి, అవతలడు వాడిని ప్రతిపక్షం కానీ ఎవరన్నా కానివ్వండి, అందరి కూల్చితే నిజంగా మీరు హీరో. లేదంటే ఇప్పుడు పేదవాడి మీద జులుం జులిపించి నాలుక లేని వాళ్ళ మీద ఇలా నిర్దాక్షిణ్యంగా వాళ్ళని బయటికి నెట్టి సామాన్లు కూడా సర్దుకోనికుండా ఇది జీరో పనులు. పేదవాడు అక్రమ కట్టడాలు కూల్చిన రోజు మీరు హీరోగా అవుతారు. ఇప్పుడు చేసేది మీరు జీరో 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 జీరో. మీరు హీరో కావాలంటే ఖచ్చితంగా పెద్దవాళ్ల ఫామ్ హౌస్లు, వ్యాపారస్తుల బిల్డింగులు, స్కూళ్లు, ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో 1% తో సహా మొత్తం కూల్చిరండి. అప్పుడు మీరు హీరో అని చెప్పేసి ఒప్పుకుంటాం. నేను శ్రీనివాస్ రాథోడ్.